మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. ఈ సంవత్సరం జరిగిన ఐపీఎల్‌లో మే 8న జరిగిన ఢిల్లీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ స్టేడియంలో సడెన్‌గా లైట్స్ ఆగిపోవడం జరిగింది. అయితే అప్పుడు ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య ఉన్న పరిస్థితుల దృష్ట్యా భద్రత విషయంగా ఇండియన్ గవర్నమెంట్ ఆ మ్యాచ్ ఆగిపోయేలా చేసిందని తెలిసింది. మనందరం అదే నమ్మాం. కానీ ఇప్పుడు తెలిసిన అసలు విషయం ఏంటంటే ఆ లైట్స్ ని పాకిస్తానే తన హ్యాకర్స్ తో ఆపించేసిందంట. అలాగే మన దేశంలోని డ్యామ్లన్నీ కూడా ఆ పాకిస్తానీ హ్యాకర్స్ తమ కంట్రోల్లో కూడా పెట్టుకున్నారంట. అయితే ఇది చెప్పింది ఎవరో కాదు, పాకిస్తాన్ టెర్రరిస్ట్ కాదు, ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖ్వాజా ఆసిఫ్. అయితే వీడు చెప్పిన మాటల్లో నిజమెంత? పాకిస్తాన్ హ్యాకర్ల వల్లే మన ఐపీఎల్ మ్యాచ్ ఆగిపోయిందా? మన డ్యామ్లన్నీ నిజంగానే ఇప్పుడు వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయా? అసలు పాకిస్తాన్ కి మనల్ని హ్యాక్ చేసేంత సీన్ ఉందా? పాకిస్తాన్ మినిస్టర్ చేస్తున్న వ్యాఖ్యలకి ఇండియా ఆన్సర్ ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో పాకిస్తాన్ మనల్ని హ్యాక్ చేసిందంటే ఎంతమంది నమ్ముతారో కామెంట్ చేసి వీడియోని పూర్తిగా చూడండి. పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఖ్వాజా ఆసిఫ్ వాళ్ళ దేశ పార్లమెంట్లో నిలబడి మా పాకిస్తానీ సైబర్ వారియర్స్ ఇండియాలో ఐపీఎల్ మ్యాచ్ ని హ్యాక్ చేసి ఆ స్టేడియంలో లైట్స్ ని ఆఫ్ చేసి మ్యాచ్ ని జరగకుండా ఆపేశారని చెప్పాడు. కానీ ఇక్కడ రియాలిటీ ఏంటంటే ఈ మ్యాచ్ ని మన గవర్నమెంటే కొన్ని సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఆపేసింది. ఇక మ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ లో జరుగుతుండగా అదే టైంకి ఆపరేషన్ సింధూర్ కూడా జరుగుతోంది. దాంతో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ ఈ స్టేడియం ని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మ్యాచ్ ఆగిపోయే వరకు స్టేడియంలో పవర్ఫుల్ లైట్స్ వెలుగుతూ ఉంటాయి. కాబట్టి పాకిస్తానీ మిసైల్స్ ఏదైనా ఈ లైట్ కి అట్రాక్ట్ అయ్యి స్టేడియంలో పేలే అవకాశం ఉంది. కాబట్టి ఆ మ్యాచ్ ని రద్దు చేశారు. ఇక డిఫెన్స్ మినిస్టర్ ఇక్కడితో ఆగలేదు. మన దేశంలో ఉన్న చాలా డ్యామ్స్ యొక్క వాటర్ గేట్స్ ని పాకిస్తాన్ సైబర్ వారియర్స్ తమ కంట్రోల్లో ఉంచుకున్నారట. అయితే వీడి స్టేట్మెంట్ ఏదైనా బయట పబ్లిక్ మీటింగ్ లో చెప్తే దానికి అంత ఇంపార్టెన్స్ ఉండేది కాదు. కానీ పార్లమెంట్ లో అందరి ముందు నిలబడి చెప్పేసరికి ఈ విషయం బాగా వైరల్ గా మారింది. అలాగే పాకిస్తాన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఎంత పెద్ద మిస్టేక్ చేసింది. ఇక వీడు చెప్పినట్టుగా ఐపీఎల్ మ్యాచ్ ని హ్యాక్ చేసే పాసిబిలిటీ లేదు. ఎందుకంటే ఆ స్టేడియంలో లైట్స్ ఇంటర్నెట్ కి కనెక్టే లేవు. ఒకవేళ ఉన్నా కూడా పాకిస్తాన్ కి మనం హ్యాక్ చేసేంత సినిమా లేదు. ఎందుకంటే మన గవర్నమెంట్ చాలా క్లియర్ గా సెక్యూరిటీ కారణాల వల్ల ఈ మ్యాచ్ ఆపేసింది. కానీ డ్యామ్స్ ని హ్యాక్ చేశాం, గేట్స్ ని ఓపెన్ చేశాం అని అతను చెప్పిన విషయం మాత్రం కొంచెం ఆలోచించాల్సిందే. ఎందుకంటే యునైటెడ్ నేషన్స్ ప్రకారం ఇలా ఒక దేశం ఇంకో దేశం పైన సైబర్ అటాక్ చేస్తే అది యాక్ట్ ఆఫ్ వార్ కిందకే వస్తుంది. ఇక నాటో అయితే ఇలాంటి సైబర్ అటాక్ మా కంట్రీస్ పైన జరిగితే డైరెక్ట్ గా ఆర్టికల్ 5 ప్రకారం వార్ డిక్లేర్ చేస్తామని చెప్తోంది. అయితే ఇక్కడ పెద్ద క్వశ్చన్ ఏంటంటే పాకిస్తాన్ కి అంత సీన్ ఉందా? వాళ్ళు మన దేశంలో డ్యామ్స్ ని హ్యాక్ చేసే పవర్ ఉందా? ఒకవేళ పాకిస్తాన్ దగ్గర ఆ కెపాసిటీ లేకపోయినా చైనా హెల్ప్ తీసుకునో, టర్కీ హెల్ప్ తీసుకునో వీళ్ళు మన ఇండియాలోనే డ్యామ్స్ ని హ్యాక్ చేయొచ్చు కదా. ఇది పాసిబుల్ అవుతుందా కాదా అంటే అవును, అది పాసిబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇలా ఆల్రెడీ ఒకసారి జరిగింది. గత 10 సంవత్సరాలుగా చాలా దేశాలు తమ శత్రు దేశాల పైన ఇలాంటి సైబర్ నేరాలకు సంబంధించి ఎన్నో చేశాయి. అందులో బాగా ఫేమస్ అయిన కేసు 2015లో ఇరాన్ దేశం అమెరికాలో ఉన్న ఒక డ్యామ్ ని హ్యాక్ చేసింది. అమెరికాలోని న్యూయార్క్ లో ఒక ఫేమస్ డ్యామ్ ఉంది. దాని పేరు బోమన్ అవెన్యూ డ్యామ్. అయితే ఈ డ్యామ్ కు సంబంధించి ప్రతి విషయం ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉంది. అందుకే ఇరాన్ హ్యాకర్స్ దీన్ని టార్గెట్ చేసి చాలా ఈజీగా హ్యాక్ చేయగలిగారు. అయితే ఈ హ్యాకింగ్ లో 2 భాగాలుంటాయి. ఒకటి డ్యామ్ కి సంబంధించిన కంప్యూటర్ సిస్టమ్ యాక్సెస్ సొంతం చేసుకోవడం. దీంతో మీరు అందులో ఉన్న డ్యామ్ ఇన్ఫర్మేషన్ ని తెలుసుకోగలరు. రెండవది కంప్లీట్ గా డ్యామ్ ని కంట్రోల్ చేయగలగడం. అయితే ఇరాన్ హ్యాకర్స్ కేవలం సిస్టమ్ ని మాత్రమే యాక్సెస్ చేయగలిగారు. కానీ డ్యామ్ మొత్తాన్ని తమ కంట్రోల్లోకి తెచ్చుకోలేకపోయారు. ఎందుకంటే అది చాలా కష్టమైన విషయం. ఎందుకోసం వాళ్ళు చాలా లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ని బ్రేక్ చేయాల్సి ఉంటుంది. అది ఇరాన్ హ్యాకర్స్ చేయలేకపోయారు. కానీ 100% అమెరికాలో ఉన్న ఈ డ్యామ్ ఇరాన్ చేత హ్యాక్ చేయబడింది. ఇందుకు సాక్ష్యంగా ఇరానియన్ హ్యాకర్స్ క్లెయిమ్ సైబర్ అటాక్ ఆన్ న్యూయార్క్ డ్యామ్ అని అమెరికాలో న్యూస్ పేపర్స్ రాసిన ఆర్టికల్స్ ని మనం చూడొచ్చు. అయితే ఇది న్యూయార్క్ లో జరిగింది కదా. అమెరికా అంటేనే ఒక అడ్వాన్స్ కంట్రీ. అక్కడ జరిగే అన్ని విషయాలు ఇంటర్నెట్ తోనే కనెక్ట్ అయి ఉంటాయి. కాబట్టి వాటిని హ్యాక్ చేయడం పాసిబుల్ అవుతుంది. మరి మన ఇండియాలో ఇలా జరిగే అవకాశం ఉందా అంటే ప్రెసెంట్ మన ఇండియాలో సుమారు 5,000 పెద్ద పెద్ద డ్యామ్స్ ఉన్నాయి. అలాగే వేలలో చిన్న చిన్న డ్యామ్స్ ఉన్నాయి. ఇక వీటన్నిటిని సెంట్రల్ వాటర్ కమిషన్ కంట్రోల్ చేస్తుంది. ప్రెసెంట్ మన దేశంలో ఉన్న చాలా డ్యామ్స్ మనుషులతో మాన్యువల్ గానే ఆపరేట్ చేయబడుతున్నాయి. కాబట్టి వాటిలో ఇంటర్నెట్ ఇన్వాల్వ్మెంట్ ఏం ఉండదు. సో పాకిస్తాన్ ఇప్పుడు డ్యామ్ ని హ్యాక్ చేసే ఛాన్స్ జీరో. కానీ ఇప్పుడు మన ఇండియా మెల్లమెల్లగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఐఓటీ వైపు అడుగులు వేస్తోంది. అది జరిగితే ఈ డ్యామ్స్ అన్ని ఇంటర్నెట్ తో కనెక్ట్ చేయబడతాయి. అలా చేస్తే వీటి మేనేజ్మెంట్ అనేది ఎఫిషియెంట్ గా జరుగుతుందని గవర్నమెంట్ భావిస్తోంది. అలాగే వీటితో
ఇండియా ఏఐని ఇంక్లూడ్ చేయబోతోంది. ఇక ఎప్పుడైతే ఈ డ్యామ్స్ అన్ని ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంటర్నెట్ తో కనెక్ట్ చేస్తామో వాటిని మన ప్రభుత్వం చాలా బెటర్ గా మేనేజ్ చేయగలదు. ఎందుకంటే ఒక పనిని మనుషులు మాన్యువల్ గా చేయడం కంటే మెషిన్స్ పర్ఫెక్ట్ గా చేయగలవు. ఇక సేమ్ అదే విషయాన్ని ఇప్పుడు మనాల్లో డ్యామ్స్ లో కూడా అప్లై చేస్తున్నారు. కానీ అలా జరిగితే ఈ డ్యామ్స్ పైన మన శత్రువులు సైబర్ దాడులు చేసే అవకాశం భేషుగ్గా ఉంది. దాంతో 2015లో అమెరికా డ్యామ్స్ ని ఇరాన్ ఎలా అయితే హ్యాక్ చేసిందో అలా మన శత్రు దేశాలు అయినటువంటి పాకిస్తానో చైనానో మన డ్యామ్స్ ని హ్యాక్ చేసి వాటిలో ఉన్న వాటర్ ని మనపై ఆయుధలాగా ఉపయోగించే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్ కు ఒక పెద్ద డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ లో నీళ్లు ఫుల్ గా స్టోర్ అయి ఉన్నాయి. అలాగే ఆ డ్యామ్ కిందే విలేజెస్, టౌన్స్ ఏవైనా ఉన్నాయి అనుకుందాం. దాంతో రేపు మనకు చైనా గొడవ వస్తే చైనాలోని సైబర్ వారియర్స్ మన డ్యామ్స్ ని టార్గెట్ చేసి వాటిని హ్యాక్ చేసి ఆ వాటర్ ని మనకు తెలియకుండా రిలీజ్ చేసి దేశంలో వరదలు క్రియేట్ చేయొచ్చు. అలాగే ఆ వాటర్ మొత్తాన్ని వేస్ట్ చేసి నీళ్లు దొరక్క అక్కడ కరువు కూడా క్రియేట్ చేయొచ్చు. అయితే ఇలాంటివి కేవలం యుద్ధ సమయంలోనే ఒక దేశం మరో దేశం పైన చేస్తుంది. కానీ పాకిస్తాన్ లాంటి దేశం మాత్రం కంటిన్యూగా మన దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని హ్యాక్ చేసే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే వాళ్ళు యుద్ధాన్ని కోరుకుంటున్నారు. అయితే పాకిస్తాన్ హ్యాకర్స్ ఇంత చేయగలిగినప్పుడు మన ఇండియన్ హ్యాకర్స్ తలుచుకుంటే పాకిస్తాన్ పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఊహించండి. అది వాళ్ళు ఊహించను కూడా ఊహించలేరు. అయితే ప్రెసెంట్ పాకిస్తాన్ కి మన దేశం పైన హ్యాక్ చేసి మనల్ని డామేజ్ చేసేంత సీన్ లేదు. ఊరికే నోటికొచ్చింది మాట్లాడుతున్నారు. సో మన దేశంలోని కొన్ని డ్యామ్స్ పైన సైబర్ దాడులు చేసి గేట్స్ కూడా ఓపెన్ చేసి వాటర్ ని రిలీజ్ చేశామని చెప్తున్న ఈ పాకిస్తాన్ ముసలి డిఫెన్స్ మినిస్టర్ మాటలు మనం నమ్మాల్సిన అవసరమే లేదు. పాకిస్తాన్ కి వెళ్లే ఒక డ్యామ్ వాటర్ ని ఇండియా కావాలని యుద్ధం సమయంలో రిలీజ్ చేసింది. అయితే ప్రెసెంట్ ఈ సైబర్ అటాక్స్ విషయంలో మనం భయపడాల్సిన అవసరం లేకపోయినా ఫ్యూచర్ లో అంతా ఇంటర్నెట్ తో కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి దాని విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఇరాన్ లాంటి చిన్న దేశమే అమెరికాలో ఉన్న పెద్ద డ్యామ్ ని హ్యాక్ చేసింది. సో ఆ పాకిస్తానీ మినిస్టర్ చెప్పే మాటలకి మనం భయపడాల్సిన అవసరం లేదు. కానీ వాళ్ళంతకు తెగించే వాళ్లే. కాబట్టి ఈ విషయంగా ఇండియా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.